విరాట్ న్యూస్ కి స్వాగతం। రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్ వద్ద ఉన్న సౌదమ్మ దేవాలయంలో అమ్మవారికి స్థానిక ప్రజలు బోనాలు సమర్పించారు। పురాతన కాలం నుండి హిమాయత్ సాగర్ చెరువు పరివాహక ప్రాంత ప్రజలు హిమాయత్ సాగర్ చెరువు నీళ్ల నుండి పంటలు పండించి ఆ పంటల్లో నుండి మొదటి ధాన్యాన్ని అమ్మవారి కోసం భోజనం సిద్ధపరిచి నైవేద్యంగా సమర్పించేవారు। ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 3 వారాల పాటు సౌడమ్మ దేవాలయంలో భక్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది। అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన స్థానిక ప్రజలు కోళ్లను మేకలను నైవేద్యంగా సమర్పించారు। భక్తులకు చెప్పేది మనం దర్శనం చేసుకుని బయటకు రావాలి కదా। డబ్బులని అలాగే ఓటో స్విఫ్ట్ డిజైర్ బాగా పండి ఈ చెరువు నీళ్లతోనే పండుతుండేది అప్పుడు। ఇప్పుడు మనకు బోర్వెల్స్ కానీ ఉన్నాయి। అప్పుడు మాత్రం ఈ హిమాయత్ సాగర్ నుంచి వచ్చి ఆ కాల్వల ద్వారా పిరంగి నాళాల ద్వారా పంటలు పండేది। కాబట్టి ఆ సౌడమ్మ చెరువుకు ఈ రోజు ప్రజలందరూ కూడా బోనాలు చేస్తూ పాడి పంటలు వర్షాలు బాగా పండాలనే ఉద్దేశంతో అందరు కూడా ఉద్దేశంతో వచ్చి ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది అయితే వస్తారో ఎటువంటి సౌకర్యం కూడా లేకుండా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు। ప్రభుత్వం పట్టించుకోవాలా, షెడ్లు ఏర్పాటు చేయాలా। అదేవిధంగా బాత్రూమ్లు మహిళలు చాలా మంది మహిళలు వస్తారు, ఇక్కడ బాత్రూమ్లు కూడా లేవు। కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ప్రభుత్వం పట్టించుకొని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం। ఈ రోజు మొదటి రోజు కాబట్టి
మొదటి రోజు ఇలాగే రేపు ఉంటుంది. మళ్ళీ ఆదివారం, శనివారం వచ్చింది కాబట్టి లాస్ట్కు ఆదివారము దాకా బోనాలు ఉంటాయి. ఇక్కడ జనాలు మనకి ఇక్కడ శంషాబాద్ మండలం నుంచి ఇక్కడ బండ్లగూడ, ఇక్కడ హిమాయత్ సాగర్ విలేజ్, ఇక్కడ మన రాయనగర్ మున్సిపల్ మొత్తము ఇక్కడికే వస్తారు. మరి ఇక్కడ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కూడా కుక్కట్పల్లి, బల్కంపేట అక్కడి నుండి కూడా ఇక్కడ వస్తుంటారు భక్తులు. వాళ్ళు ఏవి కోరినా కూడా పొంగు బంగారం అయ్యే ఈ అమ్మవారు సౌడమ్మ తల్లి కాబట్టి ఆమె ఏది తలిచినా అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దూరం దూరం చేస్తారు. పురాణపుల్ నుండి ఈ పిట్టలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక వారం మొత్తం వాళ్ళే ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఒక రోజు మొత్తం వాళ్ళే చేస్తారు. మళ్ళీ బెస్తవాళ్ళు గంగపుత్రాలు ఉంటారు. గంగపుత్రాలు ఒక వారము వాళ్ళు వస్తారు సపరేట్గా వచ్చి వాళ్ళు కూడా బోనాలు చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ చేసిన తర్వాతనే కొమరెల్లికి కానీ కొడపోషమ్మకి కానీ అక్కడ ఏడుపాయలు కానీ అలా జాతరలు అన్నీ ఇక్కడ మొక్కిన తర్వాతనే అక్కడ వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు అందరు భక్తులు వచ్చి. అందుకోసమే ఇక్కడ ఏది చేసినా అమ్మవారిని చేసిన తర్వాతనే మా ఇక్కడ చుట్టుపక్కల అందరము అమ్మవారిని చేసిన తర్వాతనే అన్ని పండుగలు చేసుకుంటాము. అందరం అమ్మవారి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో